ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, కొన్ని మాటలుగా దేవుని మాటలు కొన్ని విన్నాము. ప్రతిరోజు నిజంగా మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా పుడతాడు, చనిపోతాడు. ఈ పుట్టడం మొదలుకొని చనిపోయే లోపు ఈ మధ్యలో క్రియలు మనము నిజంగా జాగ్రత్తగా బ్రతకవలసిన వారమై ఉన్నాము. ప్రతి మాట దేవునితో ఆలోచన చేసి బ్రతికే బిడ్డలుగా ఉండాలనే దేవుడు కోరుతూ ఈ జీవితాన్ని మనకందరికీ కూడా ప్రతి ఒక్కరికి తల్లి గర్భంలోనే మనకు భార్యాభర్తలైన వారి ఇద్దరి ద్వారా ప్రతి కుటుంబాన్ని కట్టడానికి, సత్యంలో నడవాలని, ఎదగాలని, ఫలించాలని ఇంత పెద్ద భూమి మీద ఇంత గొప్పగా ఫలించటకు దేవుడు కృప చూపుతూ వచ్చినాడు. కనుక ప్రతి ఒక్కరికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటూ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త చక్కగా వ్రాయించినాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ చూడండి. మరొక చోటు చదువుకున్నాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి, దేవుని అంతా ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. ఎవరి సంకల్పం ఇది? మనుషుల సంకల్పం అయితే కాదు, లేక జంతువులు క్రిమి కీటకాల సంకల్పం అయితే కాదు. ఈ సంకల్పము దేవుని సంకల్పము చొప్పున, ఆయన ఆలోచన చొప్పున పిలువబడిన వారికి. ప్రతి ఒక్కరము కూడా ఆయన ఆలోచనలో ఉన్నాము కనుక మనము పుట్టి బ్రతుకుతున్నాము ఈ లోకంలో. ఒక తల్లి గర్భంలో భార్యాభర్తలు ఒక సంసారపరంగా ఒక సంసారం చేసినప్పుడు స్త్రీ అండములో ఒక పురుషుడి శుక్రకణాలు కొన్ని కోట్లు శుక్రకణాలు వెళ్తాయి. ప్రతి శుక్రకణము ఒక మనిషి లెక్క. అది తల్లి గర్భంలోకి పోతుంది, ఒక్కటి భరిస్తుంది. వాటన్నిటిలో అన్నీ ఫెయిల్ అయిపోతాయి, ఒక్కటి హుషారుగా పోతుంది. అది గర్భంలోకి పోయి పిండముగా మారి రూపుదిద్దుకొని, ఆ అండము పిండముగా మారి రూపుదిద్దుకొని క్రీస్తు కృపను బట్టి క్రీస్తు పోలికలో, అంతే కదా మన నరుడు క్రీస్తు దేవుని పోలిక. ఆ దేవుడు తనను తాను చూసుకుంటూ మనిషిని అవ్వను తయారు చేసినాడు. వీరిద్దరు కూడా అవ్వాదాములు కూడా దేవుని వాక్యం రాయబడినట్టు తన పోలికలో, అవ్వాదాము పోలికలో ఒక కుమారుని నేను సంపాదించుకుంటున్నాను. అవ్వ సంతోషపడి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అవ్వ మా తల్లి. ఎన్నో ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఒక యాప్ చెట్టు చూడండి, విపరీతమైనటువంటి యాప్ చెట్టే కానివ్వండి, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనము మన పల్లెలోనే. యాప చెట్టు కానివ్వండి, లేక ఈ యొక్క మునగ చెట్టు కానివ్వండి, విపరీతమైన పూత పెట్టింది. రోజుకు ఈ పూత కింద పడిన పూత ఊడవలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మాత్రమే అక్కడ నిలబడి కాయలు కాయగలుగుతాయి. ఆ యొక్క పూతంతా నిలబడదు, కొన్నింటికే అవకాశం ఇస్తాం. అలాగా ఈ కోట్ల శుభ్రకణంలో 1,000,000 మంది పందెంలో పోతే ఒక్కరు విజయం పొంది మనిషిగా దేవుని స్వరూపం ధరించుకొని అమ్మ నాన్న పోలికతో పిల్లలు పుడుతూ ఉన్నాం. ఇది దేవుని గొప్ప ప్రణాళిక. ఏదో వాళ్ళు పెళ్లి చేసినారు, పుట్టినారు అనే దానికి చాలా పొరపాటైనటువంటి ఆలోచన. పిల్లలు పెళ్లి చేసినారు, సంసారం చేసినారు, పుట్టినారు అనేది చాలా పొరపాటు అయిన ఆలోచన మన మానవులంగా. పిల్లప్పుడంటే తెలియక అంతే అనుకుంటాం. కానీ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అది చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాట. మేము కష్టపడితే పుట్టినారు పిల్లలు అనేదానికి పొరపాటు మాట. దేవుడు ఇస్తేనే పుడతారు పిల్లలు బహుమానంగా, ఆస్తిగా, స్వాస్థ్యముగా. దేవునికి స్వాస్థ్యమనే, మీరు నా సొత్తు అని దేవుడు పుట్టక ముందే చెప్తాడు.
భక్తులను పుట్టక ముందే నీవు ప్రవక్త అని పుట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు ఇదో ఈ ఫిలిష్తీయుల మీద నీవు ఒక యుద్ధ సూర్యుడివై ఈ కార్యము చేయించాలని సంసోను పుట్టించుకున్నాడు. చాలా ప్రణాళికలో దేవుడు పుట్టించుకుంటాడు. నల్లగా పుట్టి, తెల్లగా పుట్టి, కుట్టిగా పుట్టి, విచిత్రంగా పుట్టని, అది దేవుని ప్రణాళికని. ఏదో వాళ్ళు తల్లిదండ్రులు పాపం చేసిండనో, లేక ఏదో వరుసల పారంపర్యం వచ్చిందనేది పొరపాటు. దేవుని ప్రణాళిక. మనము చెప్తే అలా పుడతారా? అది కుదరని పని. అది దేవుడిచ్చేది ఇటువంటి. అందుకే ఒకానొక సమయము శిష్యులు అడుగుతారు, ఒక గుడ్డువాన్ని పట్టుకొని వేలు చూపిస్తే, అయ్యా గురువు గారు, యేసయ్య బోధకుడా, రబ్బుని, ఇదో ఇతను గుడ్డివాడుగా ఉన్నాడు కదా, ఈ గుడ్డివాడు ఎందుకు ఇంత గుడ్డుతనంతో బాధపడవలసి వస్తుంది? ఇతను పుట్టిస్తే ఏమి, పుట్టకుంటేనేమి, పుట్టిస్తేనేమి, ఏమి అనుభవిస్తున్నాడు పాపం? ఇంతకీ ఈ పుట్టినతను వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేస్తే పుట్టాడా, లేక ఇతనే పాపం చేస్తే పుట్టాడా అని ఒక క్వశ్చన్ ప్రభు ముందు పెడతారు. అప్పుడు ప్రభు అంటాడు, ఓరి వెర్రి జనమా, నా భక్తులైన నా శిష్యులైన పిల్లలారా, అతను తప్పు చేయలేదు, అతను కన్నవారు తప్పు చేయలేదు, ఇతని ద్వారా నేను మహిమ పరచబడాలి. ఈ గుడ్డితనములో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ద్వారా యేసు క్రీస్తు ప్రభువు వారు ఎంత శక్తిగల దేవుడో కనపరచనీకి ఇతని నేను వాడుకుంటున్నాను అని చెప్పినాడు. కనుక ప్రియ సహోదరుడు, మనకు పిల్లవాళ్ళు నల్లగా పుట్టిందని, లేక మాటలు రాలేదని, పొట్టిగా పుట్టినాడని, లావుగా పుట్టినాడని, ఎట్టన్న పుట్టని, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు అది ముద్ది. ఎలాగన్నా పుట్టి, తల్లి పోలికలు పుట్టి నల్లగా పుట్టి, ఎలాగన్నా పుట్టని, విచిత్రంగా పుట్టని, అది దేవుని ప్రణాళిక. చెరువులో మనం చూసినట్లయితే ఆయన పేరు గొప్ప సేవకుడు. ఆయనకు కాళ్ళే అసలు లేవు, కానీ చివక్కిన నిలబడగలడు. చిన్న పాదాలు ఉంటాయి, నడుమురికే ఉంటాయి. పెళ్ళయింది, పిల్లలు మంచి పిల్లలు పుట్టినారు, ఒక్కరు మాత్రం ఆయన మాత్రమే పుట్టినారు. మరి దేవుని ప్రణాళికలో అద్భుతమైనటువంటి వాక్యం, ఇంగ్లీష్లోనే ఆయన వాక్యం చెప్పగలరు. మరి కాళ్ళే లేవు. పిల్లప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎంత బాధపడింటారో, కానీ ఆయన దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ ఎన్నో ఆత్మలను రక్షిస్తున్నాడు. అలాగా పిల్లలు పుట్టడము, వాళ్ళు ఏ రకంగా పుట్టినా మన పిల్లలు అంతే. ఆ పిల్లల మీద ఇంకా ప్రేమ మక్కువగా ఉంటుంది, ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. నిజంగా ఎవరో పనికి మాలిన ఆలోచన చేసి వారి మీద నిందిస్తూ ఉంటారు, కానీ నిజంగా చాలా ప్రేమ ఉంటుంది వారి మీద. ఎంతో ఇష్టం ఉంటుంది మాటలు లేకపోయినా, ఎంతో ఇష్టం ఉంది కాళ్ళు లేకపోయినా, ఎంతో ఇష్టం ఉంటుంది కళ్ళు లేవే, ఇలా ఉంటుంది ప్రియుల. కానీ ప్రతి మనిషి దేవుని ఆలోచనలోనే పుడుతుంది. చూడండి, ఈ మాట మనకు తెలియపరుస్తుంది. చూడండి, ఒక మనిషి ఏ రకంగా దేవుడు పిలుచుకుంటున్నాడు, ఏ ఆలోచనలో దేవుడు పుట్టిస్తున్నాడు అనేది మనకు కనపడుతుంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, ప్రతి మనిషికి మేలు కలగాలనే సమస్తమును సమకూడి జరుగుచున్నవని తెలుసుకోవాలంట. మనకు మేలు జరగనికే సమకూడి జరుగుతూ ఉంటాయి. చూడు, తల్లిదండ్రులు పనికి మాలోళ్ళు కావచ్చు, ఒక 10 పిల్లలు బుద్ధిమంతులు అవుతారు. ఏ విషయంలో బుద్ధిమంతులు? లోకంలో ఆస్తి పాస్తులు, అంతస్తులు, ఈ ఇల్లు కొని, అంతస్తులు కొని, ఇది కాదు నిజమైన ఆశీర్వాదం. దేవుని మాట చొప్పున బ్రతికేడివారు, దేవుని కోసం బ్రతికేడివారు, అది జీవితము, అది ఆశీర్వాదము, అది బ్రతికిన బ్రతుకు
అది చాలు. ఒక్కరోజు 2 రోజులు బ్రతికినా అది బ్రతుకు. దేవునితో నడచాలి, దేవుని కోసం బ్రతకాలి. అది ప్రియులారా, ఆ బ్రతికి సరిపోతే నిజంగా ఈ మధ్య ఒక సేవకుడు ఎంత అద్భుతమైన సేవను అందించి ఎంతమంది ఆత్మలను రక్షించి మంచి జ్ఞానంతో ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. తగడాల ప్రవీణ్ కుమార్ అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య చేసినాడు. ఆయన ఎంతోమందిని ఆదుకుంటూ, ఎంతోమంది ఉద్యోగస్తులను ఆయన దగ్గర ఉంటూ దేవుని సేవ చేస్తూ, ఎంతో మా అనాథలను పోషిస్తూ దేవుని వాక్యముతో ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడతాడో పాపం ఆయన. చూడండి, దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. ఇంకా సాలా నా బిడ్డ, నా కుమారుడా. ఏపీ ప్రభుత్వము, ఏపీలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు గర్వపడుతున్నారు. అటువంటి పరిచర్య చేసినాడు ఆయన. కొంతమంది పరిచర్య చేస్తారు, వాళ్ళ బ్యాడ్ స్మెల్తో వాళ్ళ మరణం ఉంటుంది. చూడండి, అతనికి ఆస్తి తక్కువ లేదు, మంచి పరిజ్ఞానం ఉంది. మనకు బైబిల్ గ్రంథం మీదనే పట్టు కాదు ఆయనకు, ఇతర ఏ గ్రంథాల మీద అయినా పట్టు కలిగి వారికి సమాధానం చెప్పగలిగిన గొప్ప వ్యక్తికి ఇలా. అటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. అది యాక్సిడెంట్ కాదని క్రైస్తవ పెద్దలు బాధపడుతున్నారు. రిపోర్టు ఇప్పటికీ రాలేదు. మరణమైంచు వారం కావస్తుంది. ఏమి అల్లర్లు అవుతాయో ఏమని గవర్నమెంట్ కూడా అంతే కదా. అల్లర్లకు ఇదైతే దేశాలు ప్రాబ్లాలకు వెళ్ళిపోతాయి. మతోన్మాదులు యువతల వారు అవతల వారు కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుందనే ఏమో మొత్తానికి నిదానంగా తెలియపరుస్తామనే ఉద్దేశంతో కావచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ అద్భుతమైనటువంటి పరిచర్య కొంచెమే చేసినాడు దేవుడు. ఇంకా శబాస్ర నమ్మకంగా మెట్లెక్కిపోతూ అని ఒక వీడియో చూపిస్తున్నారు. ప్రభువు ఆయన అత్తుకున్నట్టుగా, ఆయన వెళ్ళిపోతున్నట్టుగా, చేయి ఊపుతున్నట్టుగా అధిర జీవితం, ఆనంద బాష్పాలతో కూడినటువంటి సంతోషం అనిపించింది నిజంగా నాకైతే. అది దేవునిలో బతకడం అంటే అది. అద్దరుపైకు, కామలాకు, కొట్లాటలు, తిరుగులాటలు, వాక్యం తెలిసినా కూడా ప్రయోజనం లేని బ్రతుకులు మనం వింటున్నాం. కానీ ఈ చిల్లర శాస్త్రాలు నిజమైన క్రైస్తవుడు చేయడు ప్రియుల. ఈ చిల్లర శాస్త్రాలు నిజమైన క్రైస్తవుడు వారికి అక్కర్లేదు. అక్కడ నిలువరమైన పట్టణము చూస్తూ ఉంటాడు. ముందుగా ఆ నిలువరమైన పట్టణము అబ్రహాం చూశాడు, యాకోబు చూశాడు, ఇస్సాకు చూశాడు, ఏశావు చూశాడు, దావీదు చూశాడు, ఆఖరికి సంసోను కూడా. ఒక్క శాంతి ప్రభా, నీ యొక్క ప్రణాళిక నెరవేర్చి నేను చచ్చిపోతాను, ప్రతిమలాడితే వచ్చు పెరిగితే ఎత్తిగల నెత్తి మీద పెరిగితే కాదు ఆయనకు వచ్చింది ఆ అభిషేకం. ఆత్మ ఆయన లేక వచ్చింది నెత్తి మీద, అదేదో ఎంటికలు ములిస్తే కాదు, ప్రాధేయపడి అడుక్కున్నాడు. ఒక్క శాంతి ప్రభా, నీ ప్రణాళికను ఆడికి నెరవేర్స్తానని అడిగి మరీ తీసుకొని ఆ ఫిలిస్తీయులను సంపనీగా పుట్టినటువంటి సంసోను. ఇలాగా దేవుని పుట్టుక అద్భుతం. దేవుడు ప్రతి మనిషి పుట్టుక చాలా గొప్పగా ఉండాలని ఆలోచన చేసినాడు. అందుకే ప్రతి మనిషికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు ఉండాలి ప్రతి మనిషి. ఇప్పుడు చెడ్డదరు మనకు ఇంట్లో కుటుంబంలో పరిస్థితులు బాగుండవు. తిండి కూడా పరిస్థితి బాగుండదు. కష్టం చేసుకునే వాళ్ళందరికీ ఒక తిండి కూడా నిజమే ప్రతి కుటుంబం అనుభవించి ఉంటాం. అటు ఇటు ఉద్యోగస్తులు కానీ కుటుంబాలు ప్రతి ఒక్కరూ అనుభవించి ఉంటాం. కానీ ఈ విషయంలో కూడా దేవుడు ఒక బుద్ధి జ్ఞానము, ఒక అవగాహన, ఒక దేవుని మీద పట్టు, ఒక లేమిలో ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు, నా ఆత్మీయ సహోదరులు అని దేవుడు నేర్పిస్తాడు. ఇవన్నీ నేర్పడం అన్నమాట. నిన్ను ఒక శిల్పి చక్కగా పనికిమాలిన రాయిని తీసుకొని అద్భుతంగా చెక్కినట్టు మనకు జీవితాన్ని చెక్కుతాడు. అందుకే నేను గాయపరుస్తాను, మళ్ళీ గాయాన్ని తీసివేస్తాను, మరణము అంచుకు తీసుకుపోతాను, మళ్ళీ మరణము
మరణం అంచుకు తీసుకొని పోయి మళ్ళీ ఆ మరణము లేకుండా నీకు చేస్తాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితాల్లో దేవుని ప్రణాళిక చాలా గొప్పదిగా ఉంటుంది. ఒక్కొక్కరిని పనికిమాలోనే తయారు చేస్తాడు, వాని ద్వారానే మంచివాడిని తీస్తాడు. పనికిమాలోని ద్వారా మంచివాడు వస్తాడు, మంచివాని ద్వారా పనికిమాలోడు పుట్టి తలకాయ నొప్పులు చేస్తూ ఉంటారు. ఇది దేవుని ఆలోచన విధానం చాలా గొప్పది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటున్నాడు భక్తుడు. ఎవరి ప్రయోజనం అంట? ఆయన సొంత ప్రయోజనము కాదంట. లేదా ఈ లోకంలో ఇది తీసుకొని అది తీసుకొని ఈడ సర్కట్లు పెట్టి పొరపాట్లు చేసి ఇది చేసి అది చేసి ఇంత కూర్చుకోవడం కాదంట. కానీ అందరూ అంతటా సమాధానం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, రక్షణలోకి రావాలని, క్రీస్తు రెక్కల నీడలోకి రావాలని ఇక్కడ అపోస్తలుడు వారి కోరిక ఉన్నది. ప్రియుల 5 పైసలకు 10 రూపాయలకు 20 రూపాయలకు సమకూర్చుకోవడం కాదు, కానీ ఇక్కడ కనపడుతున్నది అనేక ఆత్మల రక్షణ కొరకు. ఆత్మల రక్షణ ఇదేముంది? ఈ శరీరము కేవలము, ప్రతి ఒక్కరి శరీరము కేవలం ఏందినైనా నిష్ప్రయోజనము. ఏ మనిషి శరీరము ఎందుకు పనికిరాదు? చనిపోయిన తర్వాత అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆత్మ ఉంది, చూసినావు? నీ శరీరంలో బ్రతికినటువంటి ఆత్మ నీ క్రియలు మోసుకొని దేవుని న్యాయస్థానము ముందు నిలబడుతుంది. నీ ఆత్మ నీ క్రియలు శరీరముతో చేసినటువంటి మంచివే కానీ చెడ్డవే కానీ అవి మోసుకొని నిలబడి అక్కడ తీర్పు పొందుకుంటుంది క్రీస్తు న్యాయస్థాన తీర్పులో. కనుక ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనము. ఏదో పుడతాము, దిగంబరిగా వస్తాము, అదే దిగంబరిగా చనిపోతాము. ఆత్మనిచ్చిన దేవుడికి ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మ మన శరీరంతో జరిగించిన క్రియలను మోసుకొని మూటె కట్టుకొని ఆడ నిలబడుతుంది. తీర్పు న్యాయస్థానంలో క్రీస్తుకు ఎదురుగా నిలబడుతుంది. క్రియలు, ఆ క్రియలు గొప్పవి. అవి మంచివే కానీ చెడ్డవే కానీ నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని మోసుకొని అక్కడ నిలబడతాము. దానికి తీర్పు పొందుకొని ఏ దారి ఎవరికి ఇవ్వాలో యేసుక్రీస్తు ప్రభువారు నిర్ణయిస్తారు. కనుక ఈ క్రియలు చాలా గొప్పవిగా ఉండాలి. దేవుని కోరినటువంటి ప్రయోజనకరమైన పరిస్థితుల్లో ప్రతి మనిషి జీవితం ఉండాలి అని దేవుని వాక్యము మనకు వివరిస్తుంది. ప్రియుల, చనిపోయిన తర్వాత నిజంగా మన శరీరాన్ని నరికినా కోసినా ఒకరు వండుకొని తినినా కూడా అది ఏమి కాదు. చనిపోయిన తర్వాత నొప్పి ఉండదు, దాంట్లో ఆత్మ ఉండదు, ఏమి ఉండదు. ఎన్ని రకాలుగా చేసినా కూడా ఏం కాదు. ఒక గొప్ప సేవకుడు అంట, అదేదో మనుషులు తినే ఏరియాకు పై సువార్త చెప్పినాడంట. మనుషులు తినే ఏరియాకు పై సువార్త చెప్తే దొరికిందా మాకు ఈరోజు మంచి భోజనం అని వాళ్ళు సంతోషపడుతుంటే ఆయనంట, సరే నన్ను తినని లక్షణంగా నేను కొన్ని దేవుని మాటలు మీకు చెప్పేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి దేవుని గురించి సువార్త, దేవుని వాక్యాన్ని, దేవుడై ఉన్న దేవుని వాక్యాన్ని తెలియపరిచి మీ ఇష్టం, ఓకే కమాన్ అని నిలబడినాడంట. ప్రియుల, వారు మారు మనసు పొందినట్టుగా విన్నాం. ఆ వాక్య శక్తి, దేవుని శక్తి పనిచేస్తుంది అట్లా. అలాగా ఈ శరీరం అయితే మనది నిష్ప్రయోజనమే, ఆత్మ జీవింపజేస్తున్నది. ఈ అక్షరం కూడా, బైబిల్లో ఉన్న అక్షరం కూడా చంపును, కానీ ఈ క్రీస్తు అనే ఆత్మ మనల్ని రక్షింపజేస్తుంది, జీవింపజేస్తుంది.
ఒక్కొక్కరి అక్షరమైన చనిపోతుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. కనుక ఇక్కడ భక్తులు తెలియపరుస్తున్నారు, ఈ లోక సంబంధమైన ఏ స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు. వారి ప్రయోజనము ఏంది? ఆ ప్రయోజనము ప్రభు దగ్గర నిలబెట్టడమే ఆ ప్రయోజనము. మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ వరమును పొందుకోవడమే ఆ ప్రయోజనము. ఆని కోసము అహర్నిశలు పౌలు గారి జీవితం అంతా సమర్పించినారు. దావీదు గారు కావండి, అద్భుతమైన సాక్షి సమూహము ఈ గొప్ప పనికి పూనుకున్నారు. శరీరాలు నలగొట్టుకున్నారు, రంపాలతో పోయబడినారు, రాళ్లతో కట్టబడినారు, శూలాలతో గుచ్చబడినారు, చాలా శ్రమలు, తలలు తీసి పల్లెంలో పెట్టించినారు, హతసాక్షులైనారు. ఆ హతసాక్షులు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న మన ప్రియమైన దాసులు కడప జిల్లా వాస్తవులైనటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ కూడా హతసాక్షులైనట్టు మతోన్మాదుల చేతిలో వారు చెప్పిన మాటలను బట్టి ఆ మాటల ప్రకారమే శవం అలా పడి ఉండటము నిజంగా హతసాక్షి అయినట్టు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎన్ని రోజులు బ్రతికినామా అన్నది కాదు, బ్రతికినన్నాళ్ళు దేవునికి దగ్గరగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులు కలిగి దురుస్వభావం మనం తగ్గించుకొని క్రీస్తులో బ్రతకాలి. తర్వాత మనకు మంచి జీవితము ప్రభు దగ్గర ఉన్నది. ఇది నమ్మిన వారు ధన్యులు. నమ్మకుంటే ఏమీ లేదు. నమ్మితే ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడమ్మా? నమ్మితే నా మహిమ చూస్తావు, నమ్మితే నాతో భోజనం చేస్తావు. జక్కయ్య చెట్టు ఎక్కినావు, నువ్వు పొట్టిగా ఉండి నేను గొప్పవాడినని, మరణించిన వారిని లేపగలిగిన వాడని నన్ను చూస్తే చాలనుకున్నావు. నువ్వు పాపే, ఇప్పుడు నీ ఇంటికి వస్తున్నా, దిగురా జక్కయ్య, నీతో భోజనం చేస్తా అంటే జక్కయ్యలో ఆనందము అంతు పట్టలేదు. ఆ ఆనందంలో ఆయన ధనము ఉండేదని కూడా మర్చిపోయి ఆ ధనాన్ని ఎవరికాడ ఒక్కంత తీసుకున్నాడు, 4 అంతలు ఇచ్చాను ప్రభు. నీవు నా పాపిపోయినా నన్ను కరుణించావు తండ్రి, నేను నీ సొత్తు అయిపోతాను, నీ బిడ్డలైపోతా ప్రభా అంటానే. ఇతను ఎవరో పాపి అనేది అబ్రహాము కుమారుడైతాను అని ప్రభువు సాక్ష్యం ఇచ్చినాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఇలా చూడండి, పాపము విషయంలో కూడా ఎంత అద్భుతంగా ఆయన పరిశుద్ధపరచబడి అబ్రహాము కుమారుడుగా మారినాడు. ప్రతి ఒక్కరిని కోరే దేవుడు అదే ప్రియ. కనుక స్థితిలో మనము దేవుని వాక్కులతో పలుకులతో మనము ఎదుగుగాక, దిద్దపడదుగాక, దేవునికి లోబడదుగాక, దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారం బ్రతుకుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన ప్రకటించుకుందామండి.